ఇవి వచ్చేసి ఎగ్స్ అన్నమాట. ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అలాగే చామగడ్డలు కూడా బాయిల్ చేశానండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అనేది చెప్తాను. ఎగ్, అలాగే కోడిగుడ్డు అన్న చామగడ్డ పులుసు అన్నమాట. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే తాలింపు గింజలు, అలాగే చింతపండు, చామగడ్డలు, ఎగ్స్, టమాటో ఒకటి మీడియం సైజ్ అండి, పెద్ద సైజుది ఒక టమాటో, అంటే ఒక 150 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉన్న టమాటో అనమాట ఒకటి, పసుపు, కారం, అలాగే మెంతులు అండి, మెంతులు పౌడర్ అనేది వేయకుండా మెంతులు వేసేస్తున్నాను. అలాగే కారం, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అయితే వేయాలి అండి, కానీ కొత్తిమీర అనేది నాకు ఇంట్లో లేదనమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసేసి చేసేస్తాను. ప్రాసెస్ అనేది చూస్తూ ఉండండి. కొంచెం తడిగా అనేది ఉందండి, ఆయిల్లో వేస్తే చిటపట అంటుందని చెప్పేసి ఇలా వేసాను అనమాట. ఇది వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు తాలింపు గింజలు, ఆయిల్ అనేది ఇంకొంచెం వేడి అవ్వాలండి, హీట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి ఇందులో వెల్లుల్లిపాయలు అనేది వేసేసుకుందాం. నేను ప్రతి కర్రీలో ప్రతి పులుసులో వెల్లిపాయలు అనేది వేస్తానండి. నల్ల కొట్టేసుకొని వేసేసుకుందాం. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఇలాగే. అండ్ అలాగే ఒకసారి దీన్ని అనేది కలిపేసుకుందాం. మెంతులు అనేది వేసేస్తున్నాను. ఇది బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసేస్తే తొందరగా అనేది ఇది మగ్గిపోతూ ఉందన్నమాట. చూసారు కదా, సాల్ట్ అనేది వేసేసాను. ఇంకా మగ్గుతూ ఉంటుందండి. దీని మీద మనం మూత అనేది పెట్టేసుకొని ఎగ్స్ అనేది పొట్టు అనేది తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా మగ్గిందో. ఇలా మగ్గినప్పుడు మనం దీంట్లో కరివేపాకు అనేది వేసేద్దాం. ఇలా కరివేపాకు అనేది వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. ఇదిగోండి ఇంత వేసుకున్నాను, 1 స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇంత వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు అనేది వేసేసుకుందాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. చామగడ్డలు అనేది తొందరగా ఉడికిపోతాయి కాబట్టి టమాటా అనేది పచ్చిగా ఉంది కదా. సో ఇప్పుడు మనం టమాటా అనేది వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసేసుకొని ఎగ్స్ అనేది వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎగ్స్ అనేది టమాటాస్ అనేది బాగా మగ్గాయి కదా. పసుపు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఎగ్స్ అనేది వేసేసుకుందాం. ఎగ్స్ అనేవి నేను ఎక్కువనే వేస్తానండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మా పిల్లలు వచ్చారు కాబట్టి ఎక్కువ వేసాను అన్నమాట. సో ఎగ్స్ అన్నీ కూడా ఇలా మగ్గాలి కొంచెం ఆయిల్లో. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం మనం. సాల్ట్ అనేది కూడా వేసేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం. చూసారు కదండి, సాల్ట్ అనేది ఇంకా సరిపోతుందండి. ఒకవేళ ఏమన్నా తక్కువ పడితే పులుసు వేసుకునేటప్పుడు చూద్దాం, దింపేటప్పుడు.
ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకుందాం. చూసారు కదా, ఇది బాగా అనేది మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం చామగడ్డ ముక్కలు అనేది వేసేసుకుందాం. ఇది కొంచెం కలిపేసుకున్నామండి. చూసారు కదా, కారం పచ్చిమిర్చి అనేది వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు చింతపులుసు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చింతపులుసు అనేది వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా అనేది ఉందో. దీంట్లో మనం చింతపండు అనేది వేసేసుకుందాం, పులుసు. కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి చామగడ్డ కోడిగుడ్డు పులుసు అనమాట. కంప్లీట్ అయిపోయింది. కావాలి అనుకుంటే ఇలా చేసేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.